నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఈ రోజు అయితే చూసుకోవచ్చు మన అప్డేట్ వచ్చేసి అయితే పెయింటింగ్ వర్క్ అనేది ఎంతవరకు వచ్చిందంటే ఆల్మోస్ట్ అయితే మన కలరింగ్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ పైన అయితే మన బ్యాక్గ్రౌండ్లో అయితే మనకైతే చూసుకోవచ్చు పైన మనకి పెయింటింగ్ వర్క్ అనేది డబల్ కోటింగ్ అనేది చేస్తున్నాం ఆ స్వామివారికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన అవేవిలో స్వామికి మనకి బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా, మొత్తం కలరింగ్ అనేది స్టార్ట్ చేసేసారు. సో బాడీ కలర్ అనేది అండ్ అమ్మవారికి శారీ కలర్ రెడ్ కలర్ వేసారు కదా, మంచి లాగ్ అయితే తీసాను కంప్లీట్గా చూడండి. అండ్ చూస్తే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకైతే ఇది మంచిగా డీటెయిల్గా అర్థమవుతుంది. అండ్ ప్లీజ్ లైక్ చేయాలని కోరుకున్నా. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాను. అండ్ ఈరోజు అప్డేట్ ఏముందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మనమైతే చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ అయితే మన బడా గణేష్ దగ్గర అప్డేట్ వచ్చేసి మన పైన వచ్చేసి మనకైతే వైట్ అనేది మన డబల్ కోట్ అనేది ఇస్తారు అన్నవాళ్ళు. అండ్ పైనకి అయితే వెళ్ళలేదు ఇలా, రేపు అప్డేట్ ఇద్దాం. మళ్ళీ పైనకి వెళ్ళి అయితే మీకు మంచి అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ నిన్న ఇచ్చిన అప్డేట్ అయితే పైన అయితే మొత్తం కంప్లీట్గా ఇచ్చాను కదా, మీరైతే కొంచెం రెస్పాన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అదైతే. అండ్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే చూద్దాం. మన శ్రీ ప్రజెంట్ అయితే మనకి లెఫ్ట్ సైడ్లో వినాయకునికి లెఫ్ట్ సైడ్లో మన శ్రీ వాసవి కనక అమ్మవారు ఉంది కదా. అండ్ అక్కడనైతే మన చెట్టుకు అయితే పైన అయితే బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా చెట్టు అనేది, దానికైతే అన్నవాళ్ళు అయితే పెయింటింగ్ అనేది చేస్తున్నారు చూడండి. అండ్ ఎగ్జాక్ట్లీ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్లో చెట్టు కలరు అండ్ చెట్టుకి వైట్ కలర్ కొమ్మలకి అండ్ వేస్తున్నారు. అండ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాం మీకైతే ప్రజెంట్ అయితే. అండ్ ఎవరు వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయని వాళ్ళు లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అప్డేట్ అయితే చూద్దాం మనం లోపలికి వెళ్ళి అయితే మీకైతే. అండ్ ప్రజెంట్ అయితే మనమైతే దగ్గరకు వచ్చి మీకైతే చూపిస్తున్నాను చూడండి. బ్యాక్గ్రౌండ్లో చెట్టుకి మనకి కలరింగ్ అనేది గ్రీన్ కలర్ అనేది మనకి వేస్తున్నాడు అన్న అక్కడ అండ్ చూస్తున్నారు. అండ్ కొమ్మలకు వచ్చేసి వైట్ కలర్ అనేది మనకైతే వేసారు ఆల్మోస్ట్ అయితే చూడవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే అమ్మవారికి అయితే మనకి నిన్నైతే గోల్డ్ మన ఎల్లో కలర్ అనేది కిరీటం వరకు అయితే వేస్తుండే. మొత్తం అయితే ఇప్పుడు ఆభరణాలకి చేతులకి మన శారీకి మొత్తం కాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ అయితే మొత్తం అయితే మన గోల్డ్ అనేది వేసేసారు. అండ్ వైట్ కోట్ ఇవి డబల్ కోట్ వేసారు అన్నవాళ్ళు. అండ్ కంప్లీట్గా చూస్తున్నారు కదా, మొత్తం అయితే మొన్న అయితే సింగిల్ కోట్ ఏదైనా వేసినప్పుడు ఇప్పుడు డబల్ కోట్కి మీకు ఈజీగా అర్థమవుతుంది చూడొచ్చు. అండ్ కంప్లీట్గా అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే పైన అయితే మనకైతే అన్న అయితే వేస్తున్నారు, చూద్దాం ఎలా వేస్తున్నారో మీకైతే కంప్లీట్గా కనిపిస్తుంది కదా. అండ్ చూస్తున్నారు కదా మనకైతే నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అంటే నెక్స్ట్ లెవెల్ అప్డేట్. అండ్ బ్యాక్గ్రౌండ్లోవి మనకి సింగిల్ కోట్ అనేది మనకి మొత్తం అయితే చెట్టుకి బ్యాక్గ్రౌండ్లో మొత్తం అనేది మొత్తం వైట్ అనేది మనకు కంప్లీట్గా వేసేసారు. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే తీసుకొచ్చి మన బడా గణేష్ దగ్గర అయితే ఆల్మోస్ట్ అయితే మొత్తం కంప్లీట్గా మనకైతే మొత్తం వైట్ కలర్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ పైనకి వెళ్ళి అయితే చూపిస్తున్నాను చూడండి మీకైతే ఎగ్జాక్ట్లీ అయితే. అండ్ ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి మన ఆశీర్వాదం చెయ్యి మనకి డబల్ కోట్ అనేది కనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ అయితే. నిన్న అప్డేట్కి వాళ్ళ అప్డేట్కి మీకు ఈజీగా కనిపిస్తుంది. అండ్ కంప్లీట్ చేస్తున్నారు కదా. అండ్ బ్యాక్గ్రౌండ్లోవి మనకి గ్లోబ్స్కి మొత్తం వైట్ అనేది కంప్లీట్ అయిపోయింది.
అండ్ ఇక్కడ కింద కొండలు వస్తాయి కదా, కొండలకి మొత్తం అనేది కంప్లీట్ అయిపోయింది. జగన్నాథ స్వామివి మొత్తం అనేది కంప్లీట్ అయిపోయి సెకండ్ కోటింగ్వి అన్న వాళ్ళు అయితే వేసేసారు. అండ్ కంప్లీట్గా చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన స్వామివారికి నిన్న అయితే వేసేసారు కదా, పైనకెళ్ళి అయితే సెకండ్ కోటింగ్ అయితే నడుస్తుంది ప్రజెంట్ అయితే. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే చూడొచ్చు ఇక్కడ మన అభిగ్రహ స్వామి అమ్మవారికి అయితే మనకైతే బాడీ కలర్ అనేది వేస్తారు అన్నవాళ్ళు. మొన్ననైతే వైట్ అండ్ మనకి ఎల్లో కలర్ అని చెప్పేసి వేసారు అని చెప్పేసి చూపించాను కదా. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి అయితే మనకి స్వామివారికి ఆరెంజ్ కలర్ అనేది బాడీ కలర్ అనేది వేసారు. అండ్ మంచిగా నీట్గా కనిపిస్తుంది. అమ్మవారికి వచ్చేసి రెడ్ కలర్ శారీ కలర్లో మనకైతే వేసారు. అండ్ చూస్తున్నారు కదా. అండ్ ఫేస్కి మనకైతే ఆరెంజ్ అనేది వేసారు కంప్లీట్గా. అండ్ బొట్టువి మనకైతే క్లియర్గా కనిపిస్తుంది, మీకైతే చూపిస్తుంది చూడండి. అండ్ చూస్తున్నారు కదా. అండ్ రెడ్ కలర్ శారీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మనకైతే. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు మన మోచిక వాహనంకి మనకైతే ఆభరణాలు అయితే వేసి అండ్ దానికైతే ఆల్మోస్ట్ అయితే కలరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే అన్ననైతే బ్యాక్గ్రౌండ్లో మనకైతే కలరింగ్ వేస్తుండు, మీకైతే చూపిస్తాను చూడండి. అండ్ స్వామివారికి షాలు అనేది కలరింగ్ అనేది చేస్తున్నా, మీకైతే చూపిస్తున్నది. అది వచ్చేసి అయితే మనకి పింక్ కలర్ వచ్చింది, పింక్ కలర్ వేస్తున్నా. సరే కదా, పింక్ కలర్ వేస్తున్నాయి. అండ్ వినాయకునికి ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకి కొండలు ఉన్నాయి కదా, కొండలకి మొత్తం అయితే వైట్ కోటింగ్ అంటే అయిపోయింది. ఆల్మోస్ట్ అయితే మన బ్యాక్గ్రౌండ్ గ్లోబ్కి ఆల్మోస్ట్ అయితే వైట్ కోటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయితే, చూస్తున్నారు కదా. అండ్ పైన అయితే చూసుకోవచ్చు మన లడ్డు చేయికి సెకండ్ కోటింగ్ అనేది కంప్లీట్ అయితే చేస్తున్నారు అన్నవాళ్ళు. పైన వర్క్ అనేది చేస్తున్నారు, కనిపిస్తారు కదా అన్నవాళ్ళు అయితే. చూసినట్లయితే మన లడ్డు చేయి అయితే చూస్తున్నారు కదా మీకైతే. అండ్ కిందకి వెళ్ళి లొకేషన్ అండ్ పైనకి వెళ్ళి లొకేషన్ అయితే చూడొచ్చు. అండ్ స్వామివారి బుద్ధ దగ్గరవి సెకండ్ కోటింగ్ అనేది చేస్తున్నారు చూడండి. అండ్ వచ్చేసి అయితే ఆల్మోస్ట్ అయితే వర్క్ అనేది మనకి ఎంత ఫాస్ట్ జరుగుతుందో మీకైతే తెలియచ్చు. అండ్ నిన్న అప్డేట్కి అప్డేట్కి ఎంత వర్క్ అనేది జరుగుతుందో మనకైతే తెలుసు కదా. అండ్ కంప్లీట్గా చూసుకోవచ్చు. ఇక్కడైతే పెయింటింగ్ వర్క్ అయితే ఒక్కొక్క అన్నవాళ్ళు ఒక్కొక్క మనకి అనేది అమ్మవారికి అయినా విగ్రహాలకైనా కంప్లీట్గా అనేది వర్క్ అనేది చేస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ అయితే. అండ్ ప్రజెంట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మన గజ్జలమ్మ దేవికి ఆల్మోస్ట్ అయితే సెకండ్ కోటింగ్ అనేది చేసారు అన్నవాళ్ళు అయితే, మీకైతే చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయితే. అండ్ పైన అయితే ఆల్మోస్ట్ అయితే కిరీటానికి ఆల్మోస్ట్ ఎల్లో కోటింగ్ అని చేసి మీకు అప్డేట్ అయితే ఇచ్చేసాను ఆల్మోస్ట్ అయితే. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు, ఎవరైనా చూడని వాళ్ళు అయితే మళ్ళీ చూడండి కంప్లీట్గా. అండ్ చూస్తున్నారు కదా వైట్ కోటింగ్ ఆల్మోస్ట్ అయితే మొత్తం బ్యాక్గ్రౌండ్లోవి కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది అమ్మవారు అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడైతే వర్క్ అనేది చేస్తారు అన్నవాళ్ళు. అండ్ కంప్లీట్గా అయితే చూస్తున్నారు మొత్తం పైనకి వెళ్ళి అయితే వర్క్ అనేది చేస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ అయితే.
లాస్ట్ వచ్చేసరికి అయితే థ్యాంక్ యూ అండ్ సో మచ్. అండ్ అలాగనే ఇలాగనే లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జై శ్రీ గణేష్.